వెల్కమ్ టు గ్రౌండ్ టాక్ తెలుగు ఛానల్. దిస్ ఈస్ జర్నలిస్ట్ ప్రవీణ్ కుమార్. గాదే సాయి కృష్ణ మిస్సింగా లేక పోలీసులు పెట్టిన టార్చర్లో చనిపోయాడా? ఈ అంశం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదే సాయి కృష్ణ సిఐ నాగరాజు పెట్టిన టార్చర్లో చనిపోయాడంటూ కూడా అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అయితే దీనికి ప్రధానంగా జరిగిన సంఘటనలు అనేది కూడా ఒకసారి కూడా చూసుకున్నట్లయితే అయితే వివిధ క్రిమినల్ కేసులు ఉన్నాయంటూ కూడా ఒకవైపు వెర్షన్ అయితే వినిపిస్తుంది. మార్కాపురంలో వెళ్ళడం, అక్కడ ఏదో పని చేసుకొని జీవిస్తున్నాడు అంటూ కూడా తెలుసున్న నేపథ్యం. అయితే అక్కడికి వెళ్ళి పోలీసులు అక్కడ సాయి కృష్ణని అదుపులోకి తీసుకున్నారంటూ ఒకవైపు వినిపిస్తున్న సమాచారం. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే అక్కడ నుండి తీసుకొచ్చిన తర్వాత కృష్ణలంక పిఎస్లో సిఐ నాగరాజు అనేక విధాలుగా తనని టార్చర్ చేసిన నేపథ్యంలో అతను మరణించాడు అంటూ కూడా, అలాగే అతను చనిపోయిన అదంటే తన డెడ్ బాడీని కూడా ఎవరికి దొరకకుండా కాల్చి భస్మం చేశారు, బూడిద చేశారు అంటూ కూడా అనేక ఆరోపణలు ఇలా అన్ని ప్రచారం అంతా కూడా మీడియా ప్రచారంలో వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి తన తల్లి ఆరోపిస్తుంది, ఒక క్లియర్గా తెలుస్తుంది. ఇవన్నీ కూడా ఆమె ఆరోపిస్తుంది. తన అయితే ఇది జరిగిన ఘటనకి దాదాపుగా నెల రోజులు అయిన తర్వాత అత్యంత సీరియస్గా ముందుకు వెళ్తుంది. అయితే దీంట్లో క్లుప్తంగా చూడాల్సిన అంశం ఈ యొక్క రౌడీ షీటర్ అంటూ, అలాగే అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయంటూ కూడా అనేక సార్లు ఇబ్బంది పెట్టిన నేపథ్యంలో ఇటు మార్కాపురం వెళ్ళి అక్కడే తన జీవనం సాగిస్తున్నాడంటూ ఒకవైపు వెర్షన్ అయితే అలాగే ఈ యొక్క సిఐ ఇప్పుడు అంటే మాజీ సిఐ ఉంటుండే నాగరాజు ఇలాగ అనేక ఆరోపణలు అయితే వస్తున్నాయి అతని మీద. అంటే ఒక సెల్ఫీ వీడియో కూడా క్రాంతి కుమార్ అనే వ్యక్తి సెల్ఫీ వీడియో తీసి అతను చనిపోవడం, పురుగుల ముందు తీసుకోవడం, ఒక సెల్ఫీ వీడియో కూడా, దాని తర్వాత ఈ సిఐ నాగరాజు మీద అనేక ఇటువంటి ఆరోపణలు చాలా స్థితికి అంటే చాలా స్థాయికి ముదురుతున్నాయని కూడా తెలుస్తుంది. తన వైపు ఉచ్చు బిగుస్తుంది అనేది కూడా. అంటే ఇప్పటికే హత్య చేసిన అనేక సెక్షన్లన్నీ కూడా అతని మీద బనాయించడం, ఏ క్షణమైన అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు కూడా మీడియా కథనాలు అన్నింటిలో కూడా వస్తుంది. అయితే అసలు ప్రధానంగా చూస్తే రక్షించాల్సిన రక్షక భటులు ఇటువంటి పాల్పడడానికి, అంటే ఒక వ్యక్తిని చంపే హక్కు అనేది ఎవరికీ లేదు. ఎటువంటి అంటే ఏ విధంగా ఆ వ్యక్తి ఎలాంటి వాడైనా సరే దానికి శిక్షించేందుకు కోర్టులు అయితే ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే అటువంటి ప్రొసీడింగ్స్లోనే ఎవరికి శిక్ష అనేది కోర్టులు అయితే, న్యాయస్థానాలు అయితే నిర్ణయిస్తాయి. చంపే అధికారం లేదంటే ఇటువంటి విధంగా టార్చర్ పెట్టే అధికారం అనేది మరి పోలీసులకు లేదు. వీరు రక్షకులా లేదంటే భక్షకులా అనేది ఇప్పుడు ఒక ప్రశ్న అయితే ఉత్పన్నం అవుతుంది. అయితే తమ తల్లి విజయలక్ష్మి, గాదే విజయలక్ష్మి మాత్రం ఒకటే ఆరోపిస్తుంది. అసలు తన కొడుకు బ్రతికున్నాడైనా చెప్పండి, లేదంటే చనిపోయి ఉంటే తన బూడిదైనా ఇవ్వండి. హిందూ శాస్త్ర ప్రకారం ఆ యొక్క కార్యక్రమాలు చేసుకుంటూ అంటూ కూడా ఆమె ఆరోపిస్తున్నటువంటి, ఆమె చెప్తున్నటువంటి ఆ మాటలు అనేది చాలా హృదయ విదారకంగా ఉన్నాయి అనేది కూడా మనం చెప్పొచ్చు. ఒకవైపు ప్రభుత్వం సీరియస్, అంటే ఒకవైపు ప్రభుత్వం యాక్షన్ తీసుకుంది, సిఐని సస్పెండ్ చేసింది, అలాగే వివిధ కేసులు కూడా తన మీద ఫైల్ అయిన నేపథ్యంలో ఏ క్షణం అరెస్ట్ అవ్వచ్చు సిఐ నాగరాజు అంటూ కూడా మాజీ సిఐ నాగరాజు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఈ విజయలక్ష్మి, గాదే సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి కృష్ణలంక పిఎస్కి వెళ్ళినప్పుడు నీ కొడుకు ఇంకా బ్రతికిలేడు, ఫోటోకు దండేసుకో అని ఇటువంటి వ్యాఖ్యలు చేయడం నేపథ్యం. ఇలాగా చాలాసార్లు కూడా వెళ్తే తనను పంపించేయడం, తన ఫోన్ లాక్కోవడం, ఇలా అనేక ఘటనలు జరిగాయంటూ కూడా చెప్పుకోవచ్చింది. విజయవాడ బార్ అసోసియేషన్ లాయర్లతో ఫైట్ చేసిన నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించారు. హెబియస్ కార్పస్ అనేది ఫైల్ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఒకవైపు హైకోర్టు అయితే ఒక డెడ్ లైన్ విధించింది పోలీసులకు. ఎక్కడున్నా సరే సాయి కృష్ణ తనని వెతికి తమ ముందు హాజరుపరచాలంటూ. ఓవరాల్గా చూస్తే ఈ నెల 29న హైకోర్టులో జరగబోయే ఈ యొక్క కేసు సంబంధించి ఏ విధంగా వ్యాఖ్యానిస్తుంది మరి సాయి కృష్ణ ఇప్పటికే మిస్సింగ్ అని ఒకవైపు వాదన అయితే, మరోవైపు అతను లాకప్ డెత్ చేశారంటూ కూడా మరి కుటుంబం నుండి వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఏం జరుగుతుంది అనేది 29వ తారీఖు రోజు క్లియర్గా ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది ఈ యొక్క అంశానికి సంబంధించి.